వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే నేను మీకు మటన్ ఫ్రై, వాము, మిరియాలు, ధనియాల పొడి అన్నీ వేసి వామ్ చారులాగా పెట్టాను అన్నమాట. ఈరోజు స్పెషల్, మాది సండే స్పెషల్. అవి 1 కేజీన్నర మటన్ తెచ్చాము. చక్కగా ఉప్పు వేసుకొని బాగా ఉడకపెట్టాలి. నేను కుక్కర్లో పెట్టను ఫ్రెండ్స్, నేను విడిగానే వండుతాను అనమాట. మెత్తగా ఉడికిపోద్ది చక్కగా, చాలా బాగుంటుంది. బాగా ఉడకాలన్నమాట. దాంట్లో వాటర్ వస్తుంది, కొంచెం వేసుకోండి. వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా మూత పెట్టి ఉడకబెట్టండి. చూసారా, అది బాగా ఉడికిపోయింది. ఆ వాటర్లోనే ఉడికిపోద్ది అనమాట. మనం ఉప్పు అది వేసాం కదా, చక్కగా మెత్తగా అయిపోద్ది ముక్క. ఇప్పుడు ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ వేసుకోవాలి. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది. మటన్ ఫ్రై ఎక్కువ ఏం మనకి ఇది టైం కూడా పట్టదు. మటన్ ఫ్రై చేసి ఈరోజు వాము మిరియాలు చారు పెడుతున్నాను అనమాట. మా సండే స్పెషల్ ఇదనమాట. ఈరోజు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి చక్కగా. కొంచెంసేపు ఆయిల్లో బాగా వేగనివ్వాలన్నమాట. వాటర్ అంతా అయిపోయాక అప్పుడు వేసుకోవాలి ఆయిల్. వాటర్లో బాగా ఉడికిపోద్ది కదా ముక్క. ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. చక్కగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఉప్పు అది వేసాం కదా ముందలే, ఇంకా ఉప్పు అవసరం లేదు. చాలకపోతే తర్వాత కొంచెం వేసుకోవచ్చు. చూసారా, బాగా వేగింది ముక్క. చక్కగా ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ వేయకూడదు ఫ్రెండ్స్ అసలు. కరివేపాకు, తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఇవన్నీ చక్కగా వేయించుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ తగినంత వేసుకోండి. నేను ఒక 3 స్పూన్ల దాకా వేసాను అనమాట అల్లం పేస్టు. చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. అది ముక్క వేగింది కదా, కొంచెం ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేయించాలి. కరివేపాకు ఇది బాగా వేగింది కదా, తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు, ధనియా జీరా పౌడరు చక్కగా వేసి వేయించాలి అలాగా బాగా ఆయిల్లోనే. తర్వాత కారం వేసుకొని వేయించేసి ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి తర్వాత. చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో ఎర్రగా ముక్క కూడా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మందంగా ఉన్న అది కడాయి పెట్టుకొని చక్కగా వేపుకోండి. అప్పుడు చక్కగా ముక్క వేగిద్ది, మీకు అడుగు కూడా అంటదో మాడదు, బాగుంటుంది అనమాట. చూసారా, చాలా బాగుంది మటన్ ఫ్రై. ఇప్పుడు వామ్ చారు చేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. వాము చారు పెట్టుకొని వాము ఎక్కువ వేసుకోండి. మిరియాల పొడి, ధనియాల జీరా పౌడరు ఇవన్నీ వేసుకున్నారనుకో చక్కగా ఒళ్ళు నొప్పులు అవి ఉండవు. ఒళ్ళు కూడా చక్కగా తేలిగ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి మటన్, చికెన్ ఫ్రైలు చేసుకున్నప్పుడు ఇలాగా చారు ఇలా పెట్టుకున్నారనుకో చక్క ఫ్రీగా కూడా ఉంటుంది మనకి పొట్ట. అది చూసారా, తాలింపులో వేసాను, జీలకర్ర వేసాను. బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు బాగా వేయించుకోవాలన్నమాట. తాలింపు
ఆనియన్స్ కరివేపాకు కూడా వేయించేసి బాగా చక్కగా వేగాలి. వేగాక అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. బాగా వేగాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మాది ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఎంత కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను మీకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ముందరకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్. టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. టమాటా చారు లాగా ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటాయి, చారు బాగుంటుంది. టమాటాలు కూడా బాగా వేగిపోవాలి. టమాటా చారు లాగా ఉంటుంది అనమాట. వాము కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. మిరియాల పౌడరు, ధనియా జీరా పౌడరు ఇవన్నీ వేసుకున్నారనుకో అసలు చారు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలుకి అన్నంలో పోసుకొని తింటాం కాదు, విడిగా తాగేస్తారు కూడా, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. వాము వేస్తున్నాను చూడండి. వాము ఒక 3 చెంచాల దాకా వేస్తున్నాను నేను. అదిగో వాము వేస్తున్నాను, 3 చెంచాలు వేసాను. మిరియాల పౌడర్, ఇది మిరియాలు నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మిరియాల పౌడర్ కూడా 1 చెంచా వేసుకోండి. తర్వాత ధనియా జీరా పౌడర్ వేస్తున్నాను. ధనియా జీరా పౌడర్ కూడా ఒక 2 స్పూన్ల పైన వేసాను. చారులోకి ఇవన్నీ మరిగితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలుకి పసుపు వేస్తున్నాను. కారం కూడా కొంచెం వేసుకోండి మీరు తినాలనుకుంటే, లేదంటే కారం అసలు అవసరం లేదు, అదే సరిపోద్ది మనకి. మసాలాలు అన్నీ వేస్తున్నాం కదా, తినేవాళ్ళు అయితే వేసుకోండి 1 చెంచా కారం. చింతపండు పులుసు కూడా, చింతపండు నానబెట్టుకున్నాను, చింతపండు పులుసు కూడా వేసేసుకొని చక్కగా అలా వేసేసుకొని ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి మీరు. వేసుకొని అసలుకి చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలుకి ఎంత బాగుంటాయో తెలుసా. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. నేను కొత్తిమీర మాత్రం ఎక్కువ వేస్తానండి, పులుసుల్లో కానీ చారుల్లో కానీ దేంట్లో అయినా మేము కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాం. అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది తెలుసా. మీరు నేను చేసిన రీతిలో మీరు చేసుకొని చూసి ఎలాగొచ్చిందో నాకు చెప్పండి ప్లీజ్ కామెంట్ రూపంలో. చూసారా బాగా అసలుకి ఎంత చక్కగా అవుతున్నాయో. మాది ఈరోజు మటన్ ఫ్రై, టమాటాలు, మిరియాలు, వాము, ధనియా జీరా పౌడరు ఇవన్నీ వేసి చారు పెట్టాను అన్నమాట. చక్కగా మరగాలి, బాగా మరగాలి. మరిగితే బాగుంటుంది అసలుకి. ఈ చారుతో తింటే అసలు అది మనం ఫ్రీగా కూడా ఉంటుంది అన్నమాట పొట్టది. చక్కగా చూసారా బాగా మరగాలి, మరిగితే టేస్ట్ వస్తుంది అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వంటలు మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే. అయిపోయింది చూసారా మటన్ ఫ్రై, రైస్, చారు సూపర్ ఫ్రెండ్స్. ఈరోజు మా సండే స్పెషల్ ఇది. మీ సండే స్పెషల్ ఏంటో మాకు కామెంట్ చేయండి. అసలు సూపర్ ఉంటుంది మటన్ ఫ్రైకి, ఈ చారుకి అసలుకి ఏమాత్రం అసలుకి చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ.